అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చే నెలలోనే పెట్టడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఓటర్ల జాబితా రెడీ చేసుకోండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిరు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వాస్తవానికి ఈ నెలలోనే పూర్తి కావాలి. కానీ ఎస్ఎస్సి పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు కాస్త వాయిదా వేసేటటువంటి కార్యక్రమం చేసిరు. వచ్చే నెల అంటే మే నెలలో దాదాపు 2వ వారం 3వ వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పూర్తి చేద్దామనేటటువంటి ఆలోచనలో ఎలక్షన్ కమిషన్ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఇప్పుడు ఎలక్షన్ రెడీగా ఉంది అని వినబడగానే ఎంపీటీసీ జెడ్పీటీసీకి పోటీ చేసేటటువంటి వాళ్ళు తెల్ల చొక్కా వేసుకొని రెడీ అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్లో తిరగడం ఇప్పటి నుండే ఇక తాగిపిచ్చుడు, తినిపిచ్చుడు, ఓట్లు అడుగుడు, గ్రౌండ్లో తిరిగి ప్రచారం చేసుడు అంతా స్టార్ట్ చేస్తారు. ఒక స్ట్రాటజీ ప్రకారం ముందు పోయేటటువంటి కార్యక్రమం చేస్తారు. అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో అంత పెద్ద ఎత్తున డబ్బులు పంచుతారా అంటే క్వశ్చన్ మార్కే. కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కంటే కీలకంగా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం డబ్బులు కూడా ఈసారి గట్టిగానే కొంచెం పంచేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. డబ్బులు తీసుకోవద్దు అని జనాలకు మనం చెప్తాం, కానీ పంచేటోడు అయితే ఆగడు కదా. సో రకరకాలుగా డబ్బులు పంచేటటువంటి కార్యక్రమం చేస్తారు, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ మాత్రం మొత్తానికి వచ్చే నెలలో కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వరకు రైతు భరోసా ఇవ్వద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ఆపుతూ వచ్చిందట. ఎలక్షన్ కంటే ముందే రైతు భరోసా ఇవ్వాలి, ఎలక్షన్ తర్వాత రైతు భరోసా ఇచ్చిన ప్రయోజనం ఉండదు. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్కి ఒక 10-15 రోజుల టైం ఉంది అనగా రైతు భరోసా ఇస్తే బాగుంటుంది. అప్పుడు రైతులు కూడా మొన్ననే మా కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు భరోసా పైసలు వేసి మా అకౌంట్లో మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కాంగ్రెస్కే వేస్తాం, కాంగ్రెస్ వ్యక్తికే ఓటేస్తాం అని చెప్పి జనాలు కూడా కాంగ్రెస్ పైన పాజిటివ్ అవుతారు. కాబట్టి రైతు భరోసా ఖచ్చితంగా ఎలక్షన్ టైంలో వేస్తేనే బాగుంటుందని రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజీ తోటి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేయలేదు అనేది వినబడుతున్న చర్చ. వాస్తవానికి డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా డిసెంబర్ లేలే, జనవరిలో ఇస్తాడేమో అనుకుంటే జనవరిలో రాలే, ఫిబ్రవరిలో రాలే, మార్చిలో రాలే, ఏప్రిల్లో రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఏప్రిల్ కూడా రైతు భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. పోయిన మంత్ 22వ తారీఖు ఇచ్చింది, 23వ తారీఖు వచ్చింది, 22 అని చెప్పి 23కి వచ్చినాయి. ఇప్పుడు 22వ తారీఖు రైతు భరోసా ఇస్తారట. అది కూడా 3 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారు అని చెప్పి వినబడుతున్న చర్చ. అది కూడా కొంత డౌటే. ఇప్పుడు పోయినసారి 20వ తారీఖు రైతు భరోసా అని చెప్పి 20వ తారీఖు రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ 15వ తారీఖు రైతు భరోసా ఇస్తా ఈ నెల అని చెప్పారు. 15వ తారీఖు కూడా రైతు భరోసా రాలే. కాబట్టి ఈ నెల మ్యాక్సిమం 22వ తారీఖు లేదా 25వ తారీఖు రైతు భరోసా ఇస్తారట. 25వ తారీఖు లేదా 22వ తారీఖు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఒకటి మాత్రం వాస్తవం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కంటే ముందే రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఒక ప్లానింగ్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందే రైతు భరోసా అకౌంట్లో వేస్తే చాలామంది రైతులు కాంగ్రెస్ పైన పాజిటివ్ అవుతారు, రేవంత్ రెడ్డిని పొగుడుతారు, కాంగ్రెస్కి అనుకూలంగా అయ్యి కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి ఓట్లు సీట్లు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. కానీ జనాలకు తెలియదా ఏ పార్టీ కోటేయాలి, ఏంది పరిస్థితి, ఏం కథ అనేది పబ్లిక్కి తెలుసు కదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు యూరియా బత్తాలు రాలే. రేవంత్ రెడ్డి ఏమో రుణాలు మాఫీ చేసేసినాం సుమారు 23,000 కోట్లు 26,000 కోట్లు అని చెప్పి డైలాగులు వచ్చిండు. కానీ రుణాలు మాఫీ కూడా పూర్తి స్థాయిలో కాలే. పంట బోనస్ కూడా అందరికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. యూరియా బత్తాల కొరతలు మనం చూసినాం. ఆఖరికి పంట పండియడానికి కెనాళ్లలో నీళ్ళు వదిలినటువంటి దిక్కుదిక్కనం కూడా లేదు. అది కూడా మళ్ళీ కేసీఆరే ఫోన్ చేసి ఇరిగేషన్ అధికారులకు కాలువలలో నీళ్ళు వదులురి అని చెప్తే అప్పుడు నీళ్ళు వదిలేరు తప్ప అప్పటిదాకా నీళ్ళు వదిలేటటువంటి పరిస్థితి లేదు. సో రేవంత్ రెడ్డి రైతు భరోసా విషయంలో కొన్ని కీలకమైన డిసిషన్స్ కూడా తీసుకుంటున్నాడు. ఏంది ఆ డిసిషన్స్ అంటే దాదాపు ఒక 4 లక్షల మందికి రైతు భరోసా కడిగేస్తున్నాడు, అంటే రద్దు చేస్తున్నాడు. కారణం ఏంది అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఐటీ కడుతురు అని చెప్పి రైతు భరోసా తీసేస్తున్నాడు. తర్వాత సొంత కారు కొనుక్కున్న వాళ్ళకు కూడా రైతు భరోసా తీసేస్తారట. సొంత ఇల్లు కొనుక్కున్న వాళ్ళకు రైతు భరోసా తీసేస్తారట. తర్వాత ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకు రైతు భరోసా తీసేస్తారట. తర్వాత ఎక్కువ భూములతో పాటు ఇంకా రకరకాల చర్చ. ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉంటారు కదా, గెలిచే వాళ్ళకు కూడా రైతు భరోసా కడిగేస్తారట. వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళకు రైతు భరోసా కడిగేస్తారట. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే పెద్ద హంగామా కనబడుతుంది. ఏ రైతులైతే పంట పండిస్తలేరో వాళ్ళకి కూడా రైతు భరోసా కడిగేస్తారట. బీడున్న భూములు, పడవబోటటువంటి భూములకు రైతు భరోసా కట్టట. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే సుమారు ఒక 4 లక్షల మందికి రేవంత్ రెడ్డి రైతు భరోసా రద్దు చేయడానికి సిద్ధమవుతున్నాడు. రకరకాల కారణాలు చూపించి
ఫస్ట్ ఏమో శాటిలైట్ సర్వే చేసినామని చెప్పిర్రు, శాటిలైట్ సర్వే తర్వాత ఏదో జర్మన్ సర్వే చేసినామని చెప్పిర్రు, డ్రోన్లతోటి సర్వే చేస్తున్నామని చెప్పిర్రు, ఇప్పుడేమో అగ్రికల్చర్ యూనివర్సిటీతో సర్వే చేస్తున్నామని చెప్తుర్రు, తర్వాత రైతు భరోసా వాళ్ళకి వీళ్ళకి కట్టని చెప్తున్నాడు. ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. మొత్తానికి రైతు భరోసా మాత్రం ఎలక్షన్ కంటే ముందే, అంటే వచ్చే మే నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ కంటే ముందే రేవంత్ రెడ్డి రైతు భరోసా కంప్లీట్ చేయబోతున్నాడు. రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా తెలుసు, క్లారిటీ ఉన్నది. ఆ ఎకరానికి కూడా రైతు భరోసా ఎందుకు ఇచ్చిండు తెలుసా? 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, మామూలు వ్యతిరేకత కాదు. అయితే రాహుల్ గాంధీ చెప్పిండట రేవంత్ రెడ్డి తోటి, అట్లీస్ట్ ఎకరానికన్నా రైతు భరోసా ఇచ్చేసేయి, లేకపోతే కాంగ్రెస్ పైన ఇంకా పీక్ సిచ్యువేషన్ వస్తుంది, కాంగ్రెస్ పైన ఇంకా ఒత్తిడి వస్తుంది, ప్రభుత్వానికి ఇంకా డ్యామేజ్ అవుతుంది, రైతులు ఇంకా తిడతారు, రైతులు ఇంకా ప్రభుత్వాన్ని ఘోరంగా విమర్శిస్తారు, ప్రభుత్వానికి ఇంకా ఒత్తిడి పెరుగుతుంది, ఇమీడియట్లీ ఒక ఎకరానికన్నా రైతు భరోసా ఇచ్చేయమని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే, అప్పుడు రేవంత్ రెడ్డి ఎకరానికి 70 లక్షల మంది రైతులకు ఒకేసారి 3,595 కోట్ల రూపాయలు రైతు భరోసా అకౌంట్లో విడుదల చేసిండు. లేకపోతే రేవంత్ రెడ్డి చేయకపోతుండే. ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డిని పిలిచి రేవంత్ రెడ్డికి చెప్పారు, ఇగో మేము రైతులు దాదాపు 70-80 లక్షల మంది రైతులు ఉంటే 70-80 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి ఒక సర్వే చేసిరట. రాహుల్ గాంధీ సర్వే చేసిన తర్వాత రాహుల్ గాంధీకి తెలిసింది ఏంటంటే, రైతు బంధు పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, రేవంత్ రెడ్డి రైతు బంధు ఇయ్యక రైతులు మొత్తం కాంగ్రెస్ విమర్శిస్తున్నారు, తిడుతుర్రు, సో రైతు బంధు ఇస్తే కొంత ఉపశమనం దొరుకుతుంది, కాంగ్రెస్కు పాజిటివ్ అవుతుందని రాహుల్ గాంధీకి అర్థమై అప్పుడు రేవంత్ రెడ్డికి రైతు భరోసా ఇవ్వండి అని చెప్పిండట. అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినాడు, సార్ మా తన ఖజానా లేదు, పైసలు లేవు, ఏం చేయాలో తెలుస్తలేదంటే ఏనో ఒకటి అప్పు చేసి ఫస్ట్ అయితే ఎకరానికి ఇవ్వమని చెప్పినాడు. అప్పుడు రేవంత్ అన్న ఎకరానికి రైతు భరోసా ఇచ్చింది అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు రేవంత్ అన్న సుమారు ఫస్ట్ ఏమో 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ 9,000 కోట్ల రూపాయలు అట్టు ఎడవికిందో తెలియదు, ఎటు పోయిందో తెలియదు. మళ్ళీ రేవంత్ అన్న ఏం చేసిండు, మొన్న 5,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్ట. ఈ 5,000 కోట్ల రూపాయల అప్పులో 3,595 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ విడత రైతు భరోసా కోసం ఖర్చు పెట్టింది ఎకరానికి. ఇప్పుడు మిగిలినటువంటి ఏదైతే 2,000 కోట్లు 2,500 కోట్లు ఎంతో, లేకపోతే 2,000 కోట్ల రూపాయలు ఎంతో అనుకోరాదు, ఈ 2,000 కోట్ల రూపాయలు సుమారు 3 ఎకరాలకు రైతు భరోసా రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది. అది కూడా 22వ తారీఖు బుధవారం లేదా 25వ తారీఖు మ్యాక్సిమం ఈ 2 రోజులలో రైతు భరోసా రేవంత్ రెడ్డి క్లియర్ చేస్తాడు. ఈ నెలలోనే రైతు భరోసా ఇచ్చేద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. అది కూడా మొత్తం కాదు, 10 ఎకరాలకు 15 ఎకరాలకు కాదు, కేవలం 3 ఎకరాలు లేదా 5 ఎకరాలకు మొత్తం రైతు భరోసా. అది కూడా రేవంత్ రెడ్డి మ్యాక్సిమం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టాల్సింది ఎంత, 9,000 కోట్ల రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి 2 పంటలకు కలిపి రైతు భరోసా డబ్బులు ఖర్చు పెట్టాలి. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ ఏంది, 9,000 కోట్ల రూపాయలు అంటే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి 70 లక్షల మంది రైతులు ఉన్నారు కాబట్టి సుమారు ఒక 4 నుండి 5 లక్షల మంది రైతులకు రైతు భరోసా కడిగేస్తే పైసలు మిగులుతాయి కదా. అప్పుడు ఎంత, 7,000 కోట్ల రూపాయలతో క్లోజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే 14,000 కోట్ల రూపాయలతోటి సంవత్సరానికి రైతు భరోసా క్లోజ్ చేస్తాడు. ఇంకా దాదాపు 14 అంటే 15 పారు 17 18 అమ్మో, ఒక 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి దాచిపెట్టుకునే కార్యక్రమం చేస్తున్నాడు. అంటే ఆదా చేసుకునేటటువంటి ప్రయత్నం. 18 ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, 6 నెలలకు ఒక పంట 6 నెలలకు ఒక పంట 18,000 కోట్లు, 8 అంటే 8 9 18,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ ఏంటి, 7,000 కోట్లతో సరిపెడదాం అనుకుంటున్నాడు. 7,000 14,000 కోట్లతో ఖతం చేద్దాం అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. రేవంత్ రెడ్డి క్లారిటీ వచ్చింది, ఏది, రైతు భరోసా ఇవ్వాలి కానీ ఎలక్షన్ టైంలోనే ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి వర్షన్. దీంట్లో ఇంకా 2 రుసుకులు ఉన్నాయి. ఏంది, ఫస్ట్ ఎంపీటీసీ ఫస్ట్ పెడతారట, తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్ సెకండ్ పెడతారట. ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ. అయితే ఇప్పుడు ఇట్లున్నది, మళ్ళీ మీరు అనుకునేరు 5 ఎకరాలకు ఇప్పుడు ఇచ్చి మళ్ళీ 10 ఎకరాలకు ఇస్తాడేమో అనుకున్నారు, అట్లా లేదుగా. ఇస్తే ఎంపీటీసీ ఎలక్షన్ కంటే ముందే ఇదే నెలలో మ్యాక్సిమం 25వ తారీఖు లోపు లేదా ఈ మంత్ ఎండింగ్ ఉన్నదా, ఈ మంత్ ఎండింగ్ 30 తారీఖు ఏమైనా ఉన్నదా, 30 31 ఈ మంత్ ఎండింగ్ 30 31 తారీఖు లోపు ఇక ఉంటుందో లేదో మీరు చూసుకోరు. మరి 30 ఏప్రిల్ 30 31 అనేది మంత్ ఎండింగ్ లోపు రేవంత్ రెడ్డి రైతు భరోసా 5 ఎకరాలకు రిలీజ్ చేయబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోరు. ఎందుకంటే నేను చెప్తున్న మాట కాదు, అన్ని మీడియా ఛానళ్ళు ఇదే వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా రెడీ ఉన్నాడు కానీ ఇప్పటికిప్పుడు ఇయ్యాడు. రైతు భరోసా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ టైంలో, ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది, మే నెలలో ఎలక్షన్స్, అంటే వచ్చే నెలలో ఎలక్షన్స్. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పేసిరు, ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పేసిరు, మాట ఇచ్చేసినారు.
తెలంగాణ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ బాడీస్ కూడా ఆల్రెడీ చెప్పేసినారు. మొత్తానికి ఓటర్ జాబితా రెడీ పెట్టుకోండి, ఓటర్ లిస్టులు పనిచేయండి. ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్లో పెట్టబోతా ఉన్నాం, ఎలక్షన్కి సిద్ధం కావాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా క్లియర్గా హింట్ ఇచ్చేసినారు. కాబట్టి ఎలక్షన్స్కి రేవంత్ రెడ్డి కూడా సిద్ధం అవ్వాల్సినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ నెలల్లోనే రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ పెట్టాలి, కానీ ఏప్రిల్ 15వ తారీఖు దాకా పిల్లలకు ఎగ్జామ్స్ ఉంటుండే. సో ఏప్రిల్ 15 ఒకవేళ 15 తర్వాత ఎలక్షన్స్ పెడదామంటే కూడా అంత టైం షెడ్యూల్ సరిపోదు, ఎండాకాలం కాబట్టి ఇబ్బంది అవుతుందేమో ఆలోచనతోటి వచ్చే నెలలో మాత్రం మే నెలలో ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో ఎలక్షన్స్ పెట్టే ఆలోచన కాదు, ఎలక్షన్స్ పెడుతున్నట మేలో, అంటే వచ్చే నెలలో ఎలక్షన్స్ పక్కా. కాబట్టి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులలో ఎలక్షన్ కంటే ముందు 5 ఎకరాలకు రైతు భరోసా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. 5 ఎకరాలు లేదా ఫైనల్ నా అంచనా ప్రకారం ఒక 7 ఎకరాలకు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఫైనలైజ్ చేస్తాడు. 7 ఎకరాలు డబ్బులు అకౌంట్లో వేస్తాడు. ఇది కొంత వినబడుతున్న చర్చ. ఏం చేస్తాడు, కరెక్ట్ ఎలక్షన్కి ఒక 10-15 రోజులు ఉన్నది, ఇక ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది, రేపో ఎల్లుండనంగా ఎలక్షన్ షెడ్యూల్ అన్నప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా పైసలు అకౌంట్లో వేస్తాడు. అకౌంట్లో వేస్తే అప్పుడు జనాలు ఇక ఎలక్షన్ మూడ్లో ఉంటారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రచారం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏమని అంటారు, మొన్ననే రైతు భరోసా పైసలు కూడా మీ అకౌంట్లో పడ్డాయి, పంట బోనస్ పైసలు కూడా పడ్డాయి, రుణాలు మాఫీ కూడా చేసిండు, కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్లు కూడా వచ్చినాయి, రోడ్లు వేస్తున్నాం, స్కూలు కడుతున్నాం, అన్నీ చెప్పుకుంటా ఇగో కాంగ్రెస్ ఇవన్నీ చేస్తుంది కాబట్టి నాకే ఓటేయ్యి, రైతులందరూ నాకే ఓటేయాలి, రైతు భరోసా మొన్ననే మీ అకౌంట్లో ఏపించినా అని కూడా చెప్తారు అవసరం అనుకుంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు. ఫైట్ చేసిందంతా మనం. అసలు రైతు భరోసా పైసలు వస్తున్నాయంటే కారణమే మనం. నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని, నాలాంటి వాళ్ళు రైతుల కోసం మాట్లాడుతున్నారు, రైతుల కోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంతో పంచాయతీ పెట్టుకుంటారు. నా రైతన్నలకు రైతు భరోసా రావాలని, నా రైతన్నలకు పంట బోనస్ రావాలని, నా రైతన్నలకు పెన్షన్లు రావాలని, నా రైతన్నలకు యూరియా బత్తాలు రావాలని పంచాయతీ పెట్టుకునేది నేను ప్రభుత్వంతో. నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు. రేపటి రోజు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గ్రౌండ్లో తిరిగి నేను చేయబట్టి రైతు భరోసా వచ్చింది, మన ఊరికి ఫస్ట్ రైతు భరోసా వేయించినా అని కూడా రైతులకు చెప్తారు. నమ్మకూరి. ఎందుకంటే రైతు భరోసా ప్రభుత్వం కష్టంగా వేయాలి, అది కేసీఆర్ తీసుకొచ్చినటువంటి స్కీమ్, దాన్ని రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. కానీ ఇలా రైతు భరోసా చేయడానికి రేవంత్ రెడ్డి బాగా ఇబ్బంది పడుతున్నాడు. కానీ పెళ్లిల గోనికి పైసలు ఉన్నాయి, దుబారా ఖర్చు పైసలు ఉన్నాయి, మన రైతులకు రైతు భరోసా చేయడానికి రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు. కానీ ఇప్పుడు వెళ్తాయి, ఎలక్షన్ మూమెంట్ కదా, ఇప్పుడు వెళ్తాయి, రేవంత్ రెడ్డి దగ్గర పైసలు వెళ్తాయి, రైతు భరోసా ఇస్తాడు, అన్ని కథ చేస్తాడు. ఇప్పుడు కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం ఓ డ్రామా చేయడానికి రెడీ అవుతున్నాడు. కాబట్టి మ్యాక్సిమం రైతు భరోసా 7 ఎకరాలకు, నాకున్న సోర్స్ అయితే 22వ తారీఖు 3 ఎకరాలకు ఇస్తారట. ఒకవేళ ఇవ్వకపోతే 25వ తారీఖు 5 ఎకరాలకు ఇవ్వచ్చు, లేదా 22వ తారీఖే 5 ఎకరాలకు ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే ఏప్రిల్ ఎండింగ్లో రైతు భరోసా ఇస్తాడు. ఏప్రిల్ ఎండింగ్ కూడా ఇవ్వకపోతే వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఏమైనా రైతు భరోసా రావచ్చు. కానీ ఎలక్షన్ ముందే రైతు భరోసా పక్క. 7 ఎకరాలకు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తాడు, ఇది రాసి పెట్టుకోరు. మ్యాక్సిమం 7 ఎకరాల కంటే పైన ఇస్తారంటే నాకు తెలియదు, కానీ 7 ఎకరాలే ఫైనల్ అంటారు. నేను కనుక్కుంటే చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. వచ్చే నెల ఎలక్షన్ కన్ఫర్మ్ అవుతా ఉంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్. ఇక విచ్చలవిడిగా మందు, ఇక పైసలు గీసలు అన్నీ రెడీ పెట్టుకుంటారు, ఎవరు పనాలు చేసుకుంటారు. ఇవన్నీ బంద్ చేసి జనాలకు మంచి చేయండి. పబ్లిక్ కూడా చెప్తున్నాం, డబ్బులు తీసుకోవడం బంద్ చేసి నిజాయితీగా ఓటేస్తే రేపు ఏదైనా తప్పు జరిగితే నిజాయితీగా మీరు ఓటేసినటువంటి వ్యక్తి దగ్గరికి పోయి నేను నీకు ఓటేసినా, నువ్వు నాకు పని చేయలేదని చెప్పి గల్లా పట్టుకుని అడగొచ్చు. ఇలా పైసలు తీసుకొని ఓటేస్తే రేపటి రోజు నీకేమైనా పని ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఏమైనా పని చేయించుకున్నావు అనుకో, సార్ ఇవి నాకు ఈ బాధ ఉంది అంటే 10,000 అయితే అంటాడు. సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎవరైనా. నేను ఎందుకు 10,000 కట్టాలని నువ్వు అడిగినావు అనుకో, నా దగ్గర 2,000 తీసుకున్నావు, నువ్వు తీసుకోలే, ఓటేయలే, 2,000 తీసుకొని ఓటేసినప్పుడు మరి నీ పని చేయాలన్నా 10,000 కావాలని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు? అందుకే డబ్బులు తీసుకోకండి. వాడు డబ్బులు ఇవ్వడానికి వచ్చినా కూడా డబ్బులు తీసుకోకండి, అనవసరంగా మీ ఓటును అమ్ముకోకండి. ఇదైతే క్లియర్గా చెప్తున్నా. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.